టీమ్ స్పిరిట్ లేకపోతే మన టైం బాగున్నా మీ బావాలంటే టైమే నడిచింది. సరే నడవకుండా చెప్తావా? కంగాల్లో నా కాలు తొక్కేస్తా. చెప్పడాలేం లేవని ఇందాక చెప్ప కదా. అయితే చెయ్యి. చేస్తా. ఓసే లలిత, నీకు పెళ్ళి ఎన్నాళ్ళైందే? 7 ఏళ్ళు. 7 అడుగులేసి 7 సంవత్సరాలైంది. ఏనాడైనా మీ ఆయన లేకుండా అడుగు బయట పెట్టావనే? అలా పెడితే అడుగు పెట్టిన కాళ్ళు అడ్డంగా నరికేస్తాడు మా ఆయన. మరి నీకు పెళ్లి కుదిరిన కొత్తలో జాబ్ పర్పస్ ఆఫీస్ లో ఫారెన్ ఆఫర్ వస్తే వెళ్ళనిచ్చాడానే మీ ఆయన? లేదు. పెళ్ళయ్యాక ప్రపంచం మొత్తం తిప్పి చూపిస్తానన్నాడు, చూపించాడానే? అస్సలు లేదు. కానీ ఎప్పుడూ పనిచేయని కిచెన్ మాత్రం బాగా చూపించాడు. మనకి 7-8 వయసు ఉన్నప్పుడు ఆడపిల్ల చిన్న వయసు అడుగు బయట పెట్టకూడదు అన్నారు. అవును. 16 ఏళ్ళు వచ్చాక వయసుకొచ్చిన ఆడపిల్లవి అటు ఇటు తిరగకూడదు అన్నారు. అవునవును. 22 ఏళ్లకే పెళ్లి చేసి పెళ్ళైన ఆడపిల్లవి ఒక్కదానివే ఎక్కడికన్నా వెళ్తే నలుగురు ఏమనుకుంటారని తాళి కట్టించుకున్నందుకు మన కాళ్ళకి తాళ్లు కట్టారు. ఇది ఇంకా నాకు తెలియదు. తెలుస్తుంది, కంగారు పడుకు. పిల్లలు పుట్టాక తల్లి వయసు అంటారు, వాళ్ళు పెరిగాక పెద్ద వయసు అంటారు, వాళ్ళు పెళ్లిళ్ళు అయ్యాక ఈ వయసులో ఇదేం పోయే కాలం అంటారు. మరి ఏ వయసులో మగాళ్ళు లేకుండా ఆడవాళ్ళు ఒంటరిగా వరల్డ్ టూర్ వేస్తామే? మొగుళ్ళు తీసుకెళ్లేదాకా నోరెలు పెట్టుకొని చూస్తూ ఉండాలా? మనం కాలేజ్ డేస్ లో వేద్దాం అనుకున్న గోవా టూర్ ఇప్పుడు వేద్దాం అంటున్నా. వితౌట్ హస్బెండ్స్, ఓన్లీ విత్ అవర్ ఫ్రెండ్స్. వర్కౌట్ అవుతుంటావా? విడాకులు ఇచ్చేద్దాం అడ్డు చెప్తే. అసలే ఇప్పుడు 6 నెలల టైం కూడా అవసరం లేదు. నేను రెడీ. మిగతా ఇద్దరిని కూడా రెడీ చెయ్యి. అద్ది లలిత అంటే నువ్వు నీ కార్ని సర్వీసింగ్ ఇచ్చి రెడీగా పెట్టు, నేను వాళ్ళ విప్లవం తెస్తా. ఒసే కాలేజ్ ఫ్రెండ్ కళ్యాణి, మీ అత్త ఇంకా నిన్ను వేపుకు తింటుందా? వైలో పెట్టి బెండకాయ వేపుడు వేపినట్టు వేపిస్తుంది. మరి మీ ఆయన ఏమనట్లేదా? ఫ్రైలో నూనె పోసేది ఆయనే. మరి ఇంకా ఎలా వేగుతున్నావే? అంతకు మించి చేసేదేముంది? ఏం చేస్తావంటే సెట్. నువ్వు కూడా వస్తావా? అవుద్దంటావా? వస్తావా రావా? పెళ్ళైతే కుదరదేమో. వస్తా. ఇప్పుడు ఎప్పుడు ఎప్పుడు అంటేనే ఎప్పుడు లేకుండా పోయింది. అందుకే రేపే పద, బట్టలు సర్దేద్దాం, ఎవరు డాపుతాడో చూద్దాం. పెళ్ళాలంతే బ్రో. పెళ్ళైన కొత్తలో భర్త ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు ఏమండి మల్లెపూలు తీసుకురండి అనేవాళ్ళు. ఇప్పుడు కర్రీస్ పాయింట్ నుంచి కర్రీస్ తెమ్మంటున్నారు. ఆ కర్రీస్ కూడా రుచి పసి లేకుండా పెళ్ళలాగే సప్పగా తెచ్చాయి. అవును బ్రో, మా ఏరియాలో పప్పు తింటుంటే ఎసిడిటీ ఫామ్ అయిపోతుంది. పాయింట్ కర్రీస్ పాయింట్ గురించి పప్పు గురించి కాదు, పెళ్ళాల గురించి అంత చేంజ్ అయిపోతున్నారు. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే స్వేచ్ఛ, స్వాతంత్రం, ఇండిపెండెంట్, ఫ్రీడమ్. ఏంటి ఆయిల్? ఆయిల్ కాదు, హక్కులు. మొక్కలే. మీ తోడు లేకుండా మా పాలు పెరగవా అన్నారు కదా. ఏంటి? అదే, మీ తోడు లేకుండా మేము ఎక్కడికి పరిగెత్తలేమన్నారు కదా. నిజమే కదా. మీ మగాళ్ళ తోడు లేకుండా మా ఆడాళ్ళ మాత్రమే ప్రపంచం అంచులు దాటి ఎగిరిపోతున్నాం. ఎగిరిపోతే ఎంత బాగుంటుంది. ఎగరండి ఎగరండి. ఏ ఏటగాడు ఏట్ల భరించి కొడతాడో వెళ్ళి బొట్లాడిపోతాడు. ఎప్పుడు డిస్కస్ చేయటం, ఎంకరేజ్ చేయరు. అదిగో ఎంకరేజ్మెంట్ వచ్చింది. ఏడ్చేవులే. ఏవే, కార్ సర్వీసింగ్ అయిపోయిందా? కారేంటి? ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసినట్టున్నా మెసేజ్ వచ్చింది. ఫ్లైటా? ఎవరు బుక్ చేశారు? మేము. నోరు తీసుకుని అడిగి. పాయింట్ కర్రీస్ పాయింట్ గురించి పప్పు గురించి కాదు, పెళ్ళాల గురించి. అలా చేంజ్ అయిపోయారు. ఇలాంటప్పుడు మనం ఏం చేయాలంటే కాళ్ళు ఎరగొట్టి ఇంట్లో కూర్చోబెట్టాలి. పెడితే స్వేచ్ఛ స్వాతంత్రం మనతో పాటు వాళ్ళకు కూడా సమానంగానే ఇచ్చాడు బాస్ దేవుడు. 2 రెక్కలున్న చిన్న పక్షి హద్దులేని ఆకాశంలో హాయిగా ఎగురుతుంది. 2 కుటుంబాలను కలిపే బాధ్యత మోసేవాళ్ళు. వీళ్ళకి మాత్రం ఏంటి బాస్ ఈ హద్దులు? మనం అబద్ధాలు ఆడి ఎక్కడ పడితే అక్కడ తిరిగేస్తాం. వాళ్ళు అబద్ధాలు ఆడడం మొదలు పెడితే వాళ్ళ వెనక్కి తిరిగినా మనకు దొరకరు బాస్. చిన్నప్పుడు అమ్మ కంట్రోల్ చేసి, ఎదిగాక నాన్న కంట్రోల్ చేసి, పెళ్ళయ్యాక భర్త కంట్రోల్ చేసి, తర్వాత పిల్లలు కంట్రోల్ చేసి, ఇంకెప్పుడు బాస్ వాళ్ళ జీవితంలో వాళ్ళలాగా బ్రతికేది? అర్థం చేసుకునే భర్త ఉన్నప్పుడు. అందుకనే కారులో వెళ్తే అలసిపోతారో ఫ్లైట్ టికెట్లు బుక్ చేద్దాం, ఎగిరిపోతారు. చేసేద్దాం బాస్. నువ్వేదో ట్విస్ట్ ఇచ్చేద్దాం అనుకుంటాడు, నీకన్నా ముందు ఆడిచ్చేస్తాడు.